దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సికింద్రాబాద్ జేబీఎస్లో రద్దీ నెలకొంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ప్రజలంతా కూడా సొంతూళ్లకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ప్రధానమైనటువంటి బస్టాండ్లు అయిన జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనము జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి బస్సులు ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి మెదక్ జిల్లాలకు చెందినటువంటి బస్సులకు సంబంధించినటువంటి ప్రయాణికులంతా కూడా ఇక్కడ నుంచే బయలుదేరుతూ ఉంటారు. వీళ్ళంతా కూడా ఈ జేబీఎస్ బస్ స్టేషన్ మీదుగానే వెళ్తుంటారు. ఈ బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 7,700 పైచీలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 600 పైచీలకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అయితే నల్గొండ జిల్లాకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఆ రూట్ మీదుగానే వెళ్తుంటారు. ఇక ఆరంఘర్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. అక్కడ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్ళే వాళ్ళంతా కూడా వెళ్తుంటారు. ఇక దాంతోపాటు హయత్ నగర్, ఆయా ప్రాంతాలు దిల్సుఖ్ నగర్, ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. అంటే ఎవరికి ఎక్కడి నుంచి అవైలబుల్గా ఉంటుందో అక్కడి నుంచి సొంతూళ్ళకు వెళ్ళే విధంగా అయితే ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు కూడా ఆర్టీసీ చెప్తుంది. అయితే ఈసారి ప్రత్యేక బస్సులకు అయితే 50% అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రధానంగా అటు వెళ్ళేటువంటి బస్సుల్లో ప్రయాణికులతో వెళ్తుంది, నిండుగా వెళ్తుంది, వచ్చేప్పుడు మాత్రం ఖాళీగా వస్తుంది. దాంతో కనీసం డీజిల్ కూడా వర్కౌట్, డీజిల్ పోసుకునేందుకు కూడా వర్కౌట్ కాదు. ఆ నేపథ్యంలోనే మేము 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నామని కూడా ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. దీనికి ప్రజలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఆర్టీసీకి 50% ఛార్జీలు అయితే కొంత భారమైనప్పటికీ కూడా, ప్రయాణికులకు భారమైనప్పటికీ కూడా తప్పడం లేదని కూడా ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది. అంతేకాదు ఇక నగరంలోని ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి బస్ స్టేషన్ల నుంచి కూడా బస్సులన్నింటిని కూడా నడిపిస్తుంది. ఇక జేబీఎస్, ఎంజీబీఎస్తో పాటు ఆరంఘర్, ఉప్పల్ క్రాస్ రోడ్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఇలా అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సులను నడిపిస్తుంది. ఇంకా విద్యార్థులు సెలవులు ప్రకటించడంతో, ఈ రోజు నుంచి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు కూడా భారీ సంఖ్యలో వెళ్తారని భావించినటువంటి ఆర్టీసీ ఎవరైతే కళాశాలలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు ఉన్నాయో అక్కడికి ఆయా బస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే వాళ్ళు నేరుగా ఆ కళాశాలలకే, ఆ విద్యా సంస్థలకే బస్సులను పంపిస్తారని, అక్కడ నుంచి నేరుగా తీసుకెళ్లి ఆయా గమ్యస్థానాలకు తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారని కూడా చెప్తున్నారు. ఇక ఈసారి మాత్రం గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు 600 పైచీలకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ కావడంతో మహిళలంతా కూడా భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడుకునేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఈరోజు నిన్న ఇవాళ కూడా రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుందని కూడా ఆర్టీసీ భావిస్తుంది. అయితే ముఖ్యంగా 30వ తేదీ నాడైతే మరింత రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజు సద్దుల బతుకమ్మ ఉంటుంది. ఆ రోజు భారీ సంఖ్యలో ప్రయాణికులు వెళ్తారు, సొంతూళ్ళకు వెళ్తారని కూడా భావిస్తున్నారు. ఆ తర్వాత 2వ తేదీ నాడు కూడా కాస్త ఆ రోజు పండుగ అయినప్పుడు కూడా ఆ రోజు కూడా మిగిలిపోయిన వాళ్ళు కూడా ప్రయాణిస్తారని కూడా భావిస్తున్నారు. ఇక వచ్చే వాళ్ళ కోసం, సొంతూళ్ళకి వెళ్ళి తిరిగి వచ్చే వాళ్ళ కోసం కూడా 5వ తేదీ, 6వ తేదీ నాడు కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు కూడా ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంటుంది. అయితే ప్రయాణికులంతా కూడా కేవలం ఈ ప్రత్యేక బస్సులకు మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని, సాధారణ బస్సుల్లో అయితే సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామని కూడా చెప్తుంది. మహిళలకు ఉచిత మహాలక్ష్మి ఉచిత బస్సు ఉచిత రవాణా సౌకర్యం అయితే యథావిధిగా అమలు చేస్తున్నామని, కేవలం ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు 50% వసూలు చేస్తున్నట్లు కూడా ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంది. దీనికి ప్రయాణికులంతా కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి మాత్రం 7,000 పైచీలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. వాటితో పాటు సాధారణ బస్సులు కూడా యథావిధిగా తిరుగుతుంటాయని కూడా ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీయూ.